అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో దేవరాకి ఇది 10 days కలెక్షన్ రిపోర్టు, అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీకెండ్ తాలూకా కలెక్షన్ రిపోర్ట్ అనమాట. సో కంప్లీట్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఎక్కడ ఎంతవరకు కలెక్ట్ చేసింది, సో ఇది ఎంతవరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, లాంగ్ రన్లో ఏ లాంగ్వేజ్లో ఎంతవరకు రావచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే 466 కోట్ల రూపాయలు అయితే కలెక్ట్ చేసింది. సినిమా టీం నుంచి కూడా మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో 466 కోట్ల రూపాయలు 10 daysకి కలెక్ట్ చేసింది. సో అందులో మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్స్ వచ్చింది అయితే మనకు 2 లాంగ్వేజెస్ నుంచి, ఒకటి తెలుగు, ఇంకొకటి హిందీ. ఈ 2 ప్రాంతాల నుంచి, అதாவது ఓవర్సీస్ నుంచి ఎలాగో వస్తూ ఉంటాయండి, అది వేరే విషయం. బట్ ఈ 3 జోన్స్ నుంచి మనకి ఎక్కువగా కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో 466 crore కలెక్షన్ యాజ్ ఆఫ్ నౌ వచ్చింది 10 daysకి. అంటే లాంగ్ రన్లో ఇది ఒక 550 అబవ్ ఈజీగా కొట్టచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతోంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఈ 4 రోజులు కూడా, అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, సో అక్కడ వరకు మనకి మొత్తం అంతా బాగానే ఉన్నాయి. వేరే సినిమాలు ఏం లేవు. కాకపోతే ఆ తర్వాత ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 1 కాదు, 2 కాదు, 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. యాక్చువల్గా 7 అవుతున్నాయి. సో 6 నోటబుల్ సినిమాలు అవుతున్నాయి. సో 10వ తారీఖేమో వెటయాన్ ది హంటర్ రజనీకాంత్ గారిది, 11వ తారీఖేమో విశ్వం మా నాన్న సూపర్ హీరో, ఆ తర్వాత అది ఏదో సినిమా పేరు ఏంటి మర్చిపోయాను, అదే కన్నడ సినిమా, అబ్బా సడన్గా గుర్తొచ్చి రావట్లేదు ఆ పేరు, నోట్ చేసి పెట్టుకున్నాం మొత్తం ఏ సినిమాలు వస్తున్నాయి మొత్తం అన్నీ కూడా. మార్టిన్ జిగ్రా, ఈ 2 సినిమాలు. ఇది 11వ తారీఖు. 12వ తారీఖు జనక అయితే గనక, జనతా గ్యారేజ్ వచ్చింది ఎందుకు మధ్యలో, సరే జనక అయితే గనక. సో ఇలాగ 6 సినిమాలు అయితే ఉన్నాయి. సో ఇంకా ఖచ్చితంగా ఒక వారం వరకు థియేటర్లన్నీ కూడా వాటికి బ్లాక్ అయిపోతాయి, అటు కంప్లీట్గా డీవియేట్ అయిపోతాయి థియేటర్స్ అయితే మాత్రం. సో కష్టం. మళ్ళీ ఆ తర్వాత కొత్త గొప్ప ఛాన్స్ అయితే ఉంటుంది మళ్ళీ థియేటర్స్ దేవరాకి ఇవ్వడం. అంటే అప్పుడు కూడా దేవరా కొన్ని హోల్డ్ చేస్తుంది, బట్ ఇప్పుడున్నంత అయితే హోల్డ్ చేయలేదు కదా. సో అది ప్రాబ్లం అనమాట. సో దానివల్ల ఫర్దర్గా కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి 600 మార్క్ కొంచెం కష్టమే అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది యాజ్ ఆఫ్ నవ్ అయితే. సో 550 వరకు కలెక్ట్ చేస్తుంది ఈజీగా అనిపిస్తుంది. సో 550 అబవ్ ఉంటుంది, బట్ ఎంతో కొంచెమే ఉండొచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది నాకైతే. సో అది సిచ్యువేషన్. సో ఇంకా ఏ లాంగ్వేజెస్లో ఎంతవరకు వస్తుంది, మనకి ఎంత బూస్ట్ ఉంది, అండ్ పార్ట్ 2కి ఇది ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది, ఇవన్నీ కూడా కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు విషయానికి వచ్చినట్టయితే తెలుగులో ప్రస్తుతానికి more than 200 crore నెట్ అయితే ఉంది. అండ్ షేర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు సీడెడ్లో 25 crore ప్లస్ షేర్ అయితే ఉంది. సో అసలు నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అయితే కొడుతుంది. సో ఆబ్వియస్లీ బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో తెలుగులో మనకి more than 200 ఉంది కాబట్టి ప్రస్తుతానికి లాంగ్ రన్లో ఒక 240 నుంచి 250 వరకు నెట్ వెళ్ళొచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. సో ఆ ప్రకారంగా తెలుగులో ఒక 300 నుంచి 320 వరకు గ్రాస్ కలెక్షన్స్ అయితే ఉండొచ్చేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. సో లాంగ్ రన్లో ఫర్దర్గా వెళ్తూ ఉన్న కొద్దీ, అంటే సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్లో డిఫరెన్సెస్ ఉంటాయి, అంటే ఆ రేషియోస్ అనేవి. సో దాన్ని బట్టి లాంగ్ రన్లో గ్రాస్ ఒక 300 నుంచి 320 crore వరకు కొట్టచ్చు, నెట్ ఒక 240 నుంచి 250 వరకు కొట్టచ్చు తెలుగులో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా చాలా మంచి కలెక్షన్స్ అని చెప్పొచ్చు దేవరా మూవీకి అయితే మాత్రం. సో వెరీ గుడ్. సో చాలా బాగుంది. సో తెలుగులో బాగా వెళ్తోంది అండ్ చాలా గట్టిగా సక్సెస్ వచ్చేసింది. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్లు అయిపోయినాయి అండ్ ఇంకా ప్రాఫిట్లో కూడా చాలా బాగా ముందుకెళ్తోంది. అంతవరకు ఫైన్ అండ్ గుడ్. సో ఇంకా లాంగ్ రన్లో ఇలా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఒక 300 వరకు గ్రాస్, 300 to 320 వరకు గ్రాస్, 240 నుంచి 250 వరకు నెట్ రావచ్చు అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. ఇంకా హిందీ విషయానికి వచ్చినట్టయితే యాక్చువల్గా తెలుగులో ఇప్పుడు ఈ వీకెండ్కి అయితే మళ్ళీ బాగానే అందుకుంది. ఎస్పెషల్లీ మనకి సెలవు రోజు, గాంధీ జయంతి రోజు తెలుగులో చాలా హ్యూజ్ వచ్చింది. హిందీలో కూడా అంతే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా, బట్ హిందీలో రాలేదు. సో దానివల్ల హిందీ డ్రాప్ అయింది. యాక్చువల్గా గాంధీ జయంతి రోజు దేవరా మీద కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం జరిగిందంటే ఆ రోజు కూడా ఒక 10, 11 అలా వస్తుందేమో అనుకోవడం జరిగింది. బట్ ఆ రోజు అలా రాలేదు. సో అలా రాకపోవడం వల్ల మనకి ఫస్ట్ వీక్లో ఏమైందంటే మొత్తంగా 48.27 crore నెట్ వచ్చింది. అంటే 7 రోజులకి 48.27 crore నెట్ హిందీ నుంచి వచ్చింది. అఫ్కోర్స్ వాళ్ళు 45 కొన్నారు, సో 48 వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే అంటే ఒక 50 అబవ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం ఫస్ట్ వీక్కి, కానీ అలా జరగలేదు. సో 48.27 వచ్చింది. తర్వాత సెకండ్ వీకెండ్కి, అంటే ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ 3 డేస్కి కూడా ఫ్రైడే 2.4, సాటర్డే 3.6, సండే 4.2 crore నెట్ అయితే వచ్చింది. సో ఈ వీకెండ్లో 10.20 crore అయితే వచ్చింది. సో 58.47 crore అయితే వచ్చింది.
ఇంకొక 4 రోజులు ఉంది. ఇంకా తర్వాత హిందీలో జిగ్రా కానీ, వియా విద్యాక ఓవాలా వీడియో కానీ రిలీజ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా అక్కడ జిగ్రా నుంచి కొంచెం స్ట్రాంగ్ ఇంపాక్టే ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా జిగ్రా ఇచ్చే ఇంపాక్ట్ని బట్టి డిపెండ్స్ అక్కడ కలెక్షన్స్ అనేవి. డెఫినెట్గా మాస్ పాకెట్స్ అయితే ఇప్పటికీ కూడా దేవరాకే ప్రియారిటీ ఇస్తున్నారు. సో మాస్ ఆడియన్స్ అయితే అక్కడ హిందీ సైడ్. సో లాంగ్ రన్లో ఈ ప్రకారంగా చూసుకుంటే దేవరా హిందీ నెట్ ఒక 75 to 80 వరకు ఉండొచ్చు అనిపిస్తుంది. సో ఇంతకుముందు 100 దాటుతుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ వీకెండ్ ఊపు చూసిన తర్వాత, అంటే దాని గ్రోత్ చూసిన తర్వాత ఆ ఫీల్ వచ్చింది. బట్ అలా జరగలేదు. సో అంటే ఫస్ట్ వీక్కే మోర్ దెన్ 50 వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ లేదు కదా. అండ్ సెకండ్ వీకెండ్లో కూడా కొంచెం తక్కువే వచ్చింది. సెకండ్ వీకెండ్లో ఫస్ట్ వీకెండ్కి మనకి దగ్గరగా ఒక 28 పాయింట్ ఎంతో నెట్ వచ్చింది మనకి. సో నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే సెకండ్ వీకెండ్ కనీసం ఒక 20 వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ లేదు 10.2 వచ్చింది. సో యాజ్ ఆఫ్ నో మొత్తానికి వచ్చిన నెట్ 58.47 కదా. సో నా పాయింట్ ఏంటి అంటే ఇలా లాంగ్ రన్లో కంటిన్యూ అయితే 75 నుంచి 80 వరకు నెట్ అయితే రావచ్చు. బట్ అది కూడా వెరీ గుడ్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ కలెక్షన్స్ అనేవి అలా మెల్లిమెల్లిగా ఆ సినిమా పీపుల్లోకి వెళ్ళి ఓటీటీలోకి టీవీలోకి వచ్చిన తర్వాత పీపుల్ మెల్లిమెల్లిగా దేవరాన్ని చూసి దానికి హైప్ బిల్డ్ అయ్యి కాన్స్టెంట్గా పీపుల్ దానికి కనెక్ట్ అయితే పార్ట్ 2కి చాలా గట్టిగా కలెక్షన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనము కంపేర్ టు పుష్ప ఆర్ కంపేర్ టు కేజీఎఫ్ ఈ రెండింటితోనే కంపేర్ చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇవి రెండు మాస్ యాక్షన్ సినిమాలు. పోయినసారి కల్కితో ఎందుకు కంపేర్ చేయలేదంటే అది సైన్స్ ఫిక్షన్ హిందూ హిస్టరీ ఆర్ మైథాలజీ రిలేటెడ్ మూవీ కదా. సో అది డిఫరెంట్ లెవెల్ అది. అండ్ దాని బడ్జెట్, దాని స్కేల్ అంతా డిఫరెంట్. సో మనము మాస్ మూవీస్నే కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే కేజీఎఫ్ అండ్ పుష్పతో కంపేర్ చేశా. సో కేజీఎఫ్ కంటే ఆల్రెడీ ఎక్కువే వచ్చేసింది యాక్చువల్గా. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్కి 44 crore ఎంతో నెట్ వచ్చింది అంతే. సో కంపేర్ టు ఫస్ట్ కేజీఎఫ్ అండ్ దీనికి చాలా మంచి కలెక్షన్సే వచ్చాయని చెప్పొచ్చు. సో అంతవరకు అయితే బాగానే ఉంది. సో కేజీఎఫ్ కంటే డెఫినెట్గా పార్ట్ 2కి హైప్ ఎక్కువే ఉండే అవకాశం కూడా ఉంది కదా యాజ్ ఆఫ్ నో అయితే. సో ఆ ప్రకారంగా డెఫినెట్గా పార్ట్ 2కి హిందీలో మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా గట్టిగానే కనబడుతున్నాయి. సో ఇదన్నమాట పరిస్థితి యాజ్ ఆఫ్ నో అయితే. ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే ఉంది. అదేంటంటే వేరే లాంగ్వేజెస్ వాటి నుంచి కూడా కొద్దో గొప్ప కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్కువ అయితే రావట్లేదు. ఇప్పుడు తమిళ్ నుంచి మనకి ఇప్పటి వరకు 6.5 crore నెట్ మాత్రమే వచ్చింది. కన్నడ లాంగ్వేజ్ నుంచి మనకి దగ్గరగా 2 crore నెట్ వచ్చింది. 2 crore 5 lakhs దాకా వచ్చింది. మలయాళం నుంచి 1.5 crore వచ్చింది. సో ఈ రెండు లాంగ్వేజ్ నుంచి ఎక్కువ రాలే. తమిళైనా కొద్దో గొప్ప నయమే. ఎందుకంటే ఎలాగే 2 పార్ట్లు అన్నారు కదా. సో బేసిక్గా చాలామందికి ఎలా ఉంటుందంటే మన దగ్గర అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉంటారు, వీళ్ళంతా ఉంటారు కాబట్టి పార్ట్ 1 కూడా చూస్తారు. కానీ చాలామంది ఎలా ఆలోచిస్తారంటే 2 పార్ట్లుగా వస్తుంది ఒక సినిమా అని తెలిసినట్టయితే అప్పుడు ఆ సినిమాని 2వ పార్ట్ ఎక్కువ చూద్దాం అనుకుంటారు ఫస్ట్ పార్ట్ కంటే. కానీ ఆ పర్టికులర్ హీరోకి ఫ్యాన్ బేస్ సాలిడ్గా ఉంటేనే ఫస్ట్ పార్ట్ కూడా చూస్తారు. సో దేవరాకి చాలా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి హిందీ నుంచి కూడా, అండ్ తెలుగు నుంచి ఎలాగ బీభత్సంగా వచ్చాయి. సో అదనమాట పాయింట్. సో ఆ ప్రకారంగా లాంగ్ రన్లో ఇది చాలా గట్టిగా కొడుతుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. అంటే పార్ట్ 2 చెప్తున్నాను నేను. సో ఇది లాంగ్ రన్లో దీని రీచ్ బాగా పెరుగుతుంది అండ్ పార్ట్ 2 కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి అనిపిస్తుంది. సో తమిళ్ నెట్ మనకి ఇంకా నెక్స్ట్ ఇంకా రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ అయితే ఇంకా కష్టమే. రజనీకాంత్ గారి సినిమా వస్తుందని చెప్పి ఇంకా కంగువానే నవంబర్కి పోస్ట్పోన్ చేశారు. సో ఇంకా మనం ఏం చేయలేము ఇంకా. సో అక్కడ తమిళ్ నుంచి ఇంక ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక 7.5 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే తమిళ్ నుంచి ఇప్పటికీ కూడా పెర్ డే ఒక 0.4, 0.5 అట్లా వస్తుంది. సో అంతే మ్యాక్సిమం ఒక 7.5 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే ఒక 8 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎటు చూసుకున్నా కూడా మనకి 2 మెయిన్ మార్కెట్లు అయితే క్రియేట్ అయిపోయినాయి పార్ట్ 2కి. అదేంటంటే తెలుగు అండ్ ఏమంటారు హిందీ. సో ఈ 2 కలెక్షన్స్ కూడా చాలా బాగా వెళ్తున్నాయి, చాలా గట్టిగా వెళ్తున్నాయి. సో పార్ట్ 2కి పార్ట్ 1 హిందీ కంప్లీట్ నెట్ 75 to 80 మధ్యలో ఉండొచ్చు అనిపిస్తుంది. తెలుగు నెట్ 240 to 250 ఉండొచ్చు అనిపిస్తుంది. సో లైఫ్ టైం కలెక్షన్స్ దేవరా మూవీది నా గెస్ అయితే మాత్రం 550 అబోవ్ అయితే కొడుతుంది. సో 600 మార్క్ టచ్ అవ్వకపోవచ్చు అని అనిపిస్తుంది. అంటే ఈ ఫ్లో చూసిన తర్వాత ఏమో మరి ఇంకా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాల టాక్ని బట్టి డిపెండ్స్. బట్ ఏదైనా ఎంత బ్యాడ్ టాక్ వచ్చినా కూడా మల్టిపుల్ సినిమాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క జోనర్ ఒక్కొక్క సినిమా. మార్టిన్ ఒక జోనరు, జిగ్రా ఒక జోనరు, మానాన్న సూపర్ హీరో ఒక జోనరు, విశ్వం ఒక జోనరు, వెట్టయాన్ ఒక జోనరు, జనక అయితే కనుక ఒక జోనరు. ఇన్ని వేరు జోనర్ సినిమాలు వస్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఆడియన్స్ డీవియేట్ అయిపోతారు.
సో కొంచెం డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఆ బేసిస్ మీద చెప్తున్నాను నేను. సో నేనైతే ఇలా అనుకుంటున్నా, మరి మీకు ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాచిగా తీసి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్ మెక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. బాబా మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.